వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుడు తన మహాకృపను బట్టి నన్ను, నా భార్యను దేవుడు ప్రేమించి 3 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నా పెద్ద కుమార్తె ఎస్తేర్ జ్యోతి పుట్టినరోజు కనుక దయచేసి నా పెద్ద కుమార్తె కొరకు మరి ప్రార్థన చేయండి. 2 కుమార్తెలను దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించారు. మా కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో వాడబడినట్లుగా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశారు. ఈ సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నారు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి, సుఖంగా బ్రతకాలి, నెమ్మదిగా జీవించాలి అని ప్రతి వ్యక్తి ఆశపడతారు. ప్రతి వ్యక్తికి కూడా సుఖంగా అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే మానవుడు దీర్ఘాయువును పొందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ కాలం బ్రతకాలని కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నారు, మరికొందరు వాకింగులు చేస్తూ ఉన్నారు, మరికొందరు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలి అని అంటే ఆ వ్యక్తికి దీర్ఘాయువును ఆయుష్ను అనుగ్రహించేది దేవుడు. ఎందుకనగా కీర్తనాకారుడు ఒక చక్కని విషయాన్ని తెలియపరిచాడు. నీ చేతులు నాకు రూపురేఖలను ఏర్పాటు చేశాను అని అన్నారు. నిజమే, దేవుడు తన హస్తాలతో మనకు రూపురేఖలను ఏర్పాటు చేసి ఆయన జీవవాయువును మనకు ఊదారు. ఆయన బ్రతకమని సెలవిస్తేనే మనం బ్రతుకుతున్నాం. మన జీవము దేవుని చేతిలో ఉంది. మనకు దీర్ఘాయువును కలుగజేసేది దేవుడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక వ్యక్తి దీర్ఘాయువును పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదన్నో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదన్నో, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదన్నో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదన్నో. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన 91వ కీర్తన 15-16 వచనాల్లో ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. అతడు నాకు మొర్ర పెట్టగా, ఈ భూలోకములో ఒక వ్యక్తి దేవునికి మొర్ర పెడితే, ప్రార్థిస్తే ప్రభు అంటున్నారు, నేను అతన్ని విడిపిస్తాను, నేను అతనికి తోడై ఉంటాను, నేను అతన్ని గొప్ప చేస్తాను, నేను అతనికి
దీర్ఘాయువును కలుగజేస్తాను. అనగా ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలంటే ఆ వ్యక్తి దేవునికి మొర్రపెట్టాలి. ఎవరైతే దేవునికి మొర్రపెడతారో, ప్రార్థిస్తారో, ప్రార్థించేటటువంటి వారికి దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు. 21వ కీర్తన 4వ వచనములో ఆయుష్ నిమ్మని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి దీర్ఘాయువును కలుగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారికి అపాయం కలిగినప్పుడు, క్లిష్ట పరిస్థితులలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి దీర్ఘాయువును కలుగజేశాడు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన తన మామగారింటి దగ్గర నుండి తన భార్యలను, తన బిడ్డలను, తన గొర్రెలను, తన పశువులను తీసుకుని ఆయన వస్తున్నటువంటి సమయంలో ఎబ్బో కొనబడిన రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వార్త వినబడింది. నీ అన్న 400 మందిని తీసుకుని నీ మీదికి వచ్చుచున్నాడు అన్న వార్త వినబడగానే ఆ రోజునాడట తన భార్యలను, పిల్లలను, పశువులను, తన యొక్క మందలన్నిటినీ కూడా ఎబ్బోకు రేవు దాటించి అతడు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం ప్రారంభించాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరైతే చంపాలని వచ్చారో ఆ వ్యక్తి మనసును దేవుడు మార్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలంటే ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా అనబడినటువంటి ప్రవక్త హిజ్కియా అనబడినటువంటి రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజా, దేవుడు నీతో ఒక విషయం తెలియపరచమన్నారు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారు అని చెప్పారు. వెంటనే రాజుగారు ఇల్లు చక్కబెట్టుకోవడం మానివేసి ఆయన తన మంచం మీద నుండి దిగి గోనె పట్టాను కట్టుకుని తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనని దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. ఆయన ఎప్పుడైతే అలా మొర్ర పెట్టారో, ప్రార్థన చేశారో, దేవుడు మరలా యెషయా ప్రవక్తతో మాట్లాడారు. యెషయా, హిజ్కియా రాజు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, అతడి ప్రార్థన నేను అంగీకరించాను, అతని దగ్గరకు వెళ్ళు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాను అని చెప్పానన్నారు. హిజ్కియా రాజుకి దేవుడు దీర్ఘాయువును కలుగ చేయడానికి కారణం అతడు చేసిన ప్రార్థన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలిగిద్ది. చూడండి, మరింకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలి అని అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అతడు దేవుని మాటను వినాలి. ఎవరు దేవుని మాటలను వింటారో, ఎవరు దేవుని మాటలను ఆలకిస్తారో, ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొంటారో దేవుడు వారికి దీర్ఘాయువును కలుగజేస్తాడు. ఎందుకనగా ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఇవే మాటలు రాయబడి ఉన్నాయి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును అని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే దేవుని మాటలను వింటారో ఆ మాట వినేటటువంటి వారికి దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు. ఒకరోజు దేవుడు నినివే పట్టణాన్ని చూచాడు. ఆ పట్టణము చెడిపోయి ఉంది, వారు చేసిన పాపము ఆకాశమునంటేనంతగా ఉంది. వెంటనే దేవుడు యోనా అనబడిన ప్రవక్తతో మాట్లాడారు. యోనా, నినివేకి వెళ్ళి ఆ పట్టణానికి నాశనం కలగబోతుందని ప్రకటించిరా అని చెప్పారు. యోనా గారు వెళ్ళాడు. ఒక దిన ప్రయాణం అంత దూరం తిరిగి ఆ మాటలను బోధించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, యోనా చెప్పిన బోధను అక్కడున్న ప్రజలు విన్నారట. రాజు మొదలుకొని బంట్రోతు వరకు కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దుర్మార్గాలను విడిచిపెట్టారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు నినివే పట్టణస్థులకు దీర్ఘాయువును కలుగజేశాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని మాటను మనం వింటే దేవుడు మనకు దీర్ఘాయువును కలుగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే దేవుడు భూలోకాన్ని చూచాడు. భూమి అంతా చెడిపోయి ఉంది. అయితే జలప్రళయం ద్వారా భూమిని కడిగివేయాలనుకున్నాడు దేవుడు. ఆ సమయంలో నోవహును దేవుడు చూచాడు. నోవహుతో మాట్లాడాడు. ఓడను తయారు చేయమని చెప్పాడు. అందరికీ బోధించమని చెప్పాడు. నోవహు ప్రజలందరికీ కూడా ఆ మాటలను బోధించాడు. ఎవరు దేవుని మాటను వినలేదో, దేవుని మాటను విన్న నోవహు కుటుంబం, దేవుని మాటను విన్న ఆకాశ పక్షులు, భూజంతువులు మాత్రమే ఓడలో ప్రవేశించాయి. ఆ ఓడలో ఉన్న వారికి దేవుడు దీర్ఘాయువును కలుగజేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని మాటను విన్నప్పుడే దీర్ఘాయువు కలుగుతుంది. ఇక మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయువునకు కారణము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయముతో కూడిన భక్తిని చేస్తారో వారికున్న భయమును బట్టి, వారికున్న భక్తిని బట్టి దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు కొరకు లోకములో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, మంచిదే. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడి మాట వినగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు నీకు దీర్ఘాయువును దయచేస్తాడు. మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి ఇక ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇది 10 ఆజ్ఞలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను మనం పాటించినప్పుడు, ఎందుకనగా దేవుని మాటను వినాలి, అంత మాత్రమే కాకుండా తండ్రిని తల్లిని సన్మానించాలి. సన్మానించడము అని అంటే చాలామంది అనుకుంటారు ఓ శాలువ కప్పి దండేయడం అని. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సన్మానించుటనగా తల్లిదండ్రుల మాట వినుట, వాళ్ళకి లోబడుట. ఎవరైతే అలా చేస్తారో దేవుడు వారికి దీర్ఘాయువును కలుగజేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మీ కుటుంబాలకు దేవుడు దీర్ఘాయువును కలుగజేయును గాక. ఆమేన్. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రత్యేకమైన రీతిలో ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలందరినీ దీర్ఘాయుష్మంతులుగా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే రుణబాధలలో ఉన్నారో, ఎవరైతే ప్రతికూల పరిస్థితుల మధ్య ఉండి ఈ మాటలు వింటున్నారో వారి యొక్క ప్రతి కన్నీరు తుడవబడునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తములగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణమైన సంతోషం దయచేయండి, దీర్ఘాయువును కలుగజేయండి, సుఖ జీవంతో గడిపే సంవత్సరాలను దయచేయండి, శాంతిని, నెమ్మదిని, ఆయురారోగ్యములను నీ బిడ్డలకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు కూడా నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో అయా మీరే తోడై ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల
ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.